హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము గోరుచిక్కుడు తోటి కొత్తగా రెసిపీ చేస్తున్నాము. ఆల్రెడీ నేను చూశాను, బాగుంది, టేస్ట్ నాకు నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుందనే దీంతోటి అందరికీ చేసి చూపించాలని చేస్తున్నాను. ఇవాళ చేసి చూపెడతాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అది ఎలా చేయాలో ఏంటో. ఇది చపాతీలోకి పుల్కాకి మంచి టేస్ట్గా ఉంటుందండి. కూర అయితే సూపర్గా ఉంది. మీ అందరికీ కూడా చేసి చూపిద్దామని ట్రై చేస్తున్నాను. ఫస్ట్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. గోరుచిక్కుడుకాయలు నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకున్నాను కచ్చాపక్కగా. టమాటా ప్యూరీ, 4 టమాటాలు ప్యూరీగా చేసుకున్నాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది ఎట్లా చేయాలి ఏంటి అనేది డైరెక్ట్గా చూద్దాం. ముందుగా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఆగరిద్దాం ఒకసారి. తర్వాత కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ, వేసేసి నేను ఇప్పుడే ఈ అల్లం పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం 2 నిమిషాలు దీన్ని మగ్గనిచ్చిన తర్వాత కొన్ని ముక్కలు వేసేస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కాదు, కొన్ని ఒక 50% వరకు. కూరకు తగినంత ఉప్పు వేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. కూర మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాం. ఈ లోపల ఈ మిగిలిన ముక్కలు ఉన్నాయి చూసారా, దీన్ని ఒక్కసారి లైట్గా క్రష్ చేస్తాను మిక్సీలో. దీన్ని కచ్చాపక్కగా క్రష్ చేసి వేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. వేసుకోండి. ఇదిగోండి, కొన్ని ముక్కలు ఇలాగ క్రష్ చేసి పెట్టాను. మొత్తగా కచ్చాపక్కగా చేసుకుని పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని
ఇందులో వేసేద్దాం. మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడ మగ్గింది కూర, 3 వంతులు మగ్గిపోయింది. ఇప్పుడు ఇందాక టమాటా ప్యూరీ అన్నాం కదా, ఇందాక వేసుకోలేదు మనం. ఇప్పుడు ఇది 75% మగ్గిపోయిన తర్వాత వేస్తే గమ్మున ఇది అవుతుంది. కూర ముక్కకు కూడా మంచిగా పట్టుకుంటుంది. అండి కాసేపు సన్న స్టీమ్లో ఈ టమాటా ఇది కూడా మగ్గేదాకా ఉంచి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. అన్నీ అయిపోయి వచ్చింది, చూద్దాం కూర. ఓకే, అయిపోయిందండి కూర మొత్తం. ఇది చపాతీలో కానీ రోటీలో కానీ ఏమైనా ఉంటుందండి కూర టేస్ట్. ఓకే, అయిపోయిందండి. టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా లాస్ట్లో, అదంతా ముక్కకు కూడా పట్టుంటుంది మంచిగా. మంచి టేస్ట్ వస్తుంది కూరకి. నాకైతే బాగా నచ్చింది కూర. ఓకే అండి, అయిపోయింది. స్టవ్ పెట్టేసుకున్నాం అండి. అయిపోయింది కూర, రెడీ అయిపోయింది. తినడం ఆలస్యం. దీన్ని అంతా ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి అయిపోయింది కూర. సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మా ఫర్దర్ వీడియోస్ అని మీ మొబైల్లోకి వస్తూ ఉంటాయి. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.